హలో నేను డాక్టర్ ఎన్ గౌతమి, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ అట్ డిడిహెచ్ రెనోవా క్యాన్సర్ సెంటర్, విద్యానగర్. ఇవాళ మనము బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాము. రొమ్ము క్యాన్సర్కి ముఖ్య కారణాలు ఏంటి అంటే అడ్వాన్సింగ్ ఏజ్, పెరుగుతున్న ఏజ్ విల్ ఇంక్రీజ్ ది ఛాన్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. అలాగే మెన్ కన్నా కూడా ఉమెన్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అలానే మెన్కి రావని కాదు, మెన్ కూడా వస్తాయి, బట్ మెన్తో కంపేర్ చేస్తే ఉమెన్కి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. జర్మ్ లైన్ మ్యుటేషన్స్ లైక్ BRCA1 అండ్ BRCA2 ఇట్లాంటివి కనుక ఫ్యామిలీలో రన్ అవుతున్నట్టయితే ఆ నెక్స్ట్ వచ్చే జనరేషన్ ప్రోజని అందరికీ కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇదే కాకుండా పర్సనల్ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్, ఆల్రెడీ ఒకసారి రొమ్ము క్యాన్సర్ వచ్చిపోయింది అనుకోండి, అలాంటి వాళ్ళలో మళ్ళీ తిరిగి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఆపోజిట్ బ్రెస్ట్లో ఎక్కువగా ఉంటుంది. హై రేడియేషన్ ఎక్స్పోజర్, చిన్నప్పుడు ఎప్పుడైనా లింఫోమాస్కి కానీ అట్లాంటి వాటికి చెస్ట్కి మనము థెరప్యూటిక్ రేడియేషన్ అంటే ఎక్స్రేస్, హై ఎనర్జీ ఎక్స్రేస్ కనుక ఎక్స్పోజర్ అయ్యి ఉంటే అలాంటి వాళ్ళకు కూడా రానున్న ఫ్యూ డెకేడ్స్ తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. అర్లీ మెనార్కీ అండ్ లేట్ మెనోపాజ్. అర్లీ మెనార్కీ అంటే మెన్సెస్ మొదటిసారి రావడమే తొందరగా రావడము, మెనోపాజ్ లేట్గా రావడము. ఈ మధ్య గ్యాప్లో ఫీమేల్ బాడీ అనేది ఎక్కువ ఈస్ట్రోజన్ హార్మోన్కి ఎక్స్పోజ్ అయ్యి ఉంటుంది. ఎక్కువ కాలము ఈస్ట్రోజన్ హార్మోన్కి ఎక్స్పోజ్ అయ్యి ఉండడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ రావడం వల్ల ఈ ఎక్కువ కాలం ఎక్స్పోజర్ టు ఈస్ట్రోజన్ అనేది బ్రేక్ పడుతుంది. సో ప్రెగ్నెన్సీ అనేది హ్యావింగ్ చిల్డ్రన్, బ్రెస్ట్ ఫీడింగ్ ది చైల్డ్, ఇవన్నీ కూడా ప్రొటెక్టివ్. బట్ నాట్ హ్యావింగ్ ప్రెగ్నెన్సీ, నాట్ హ్యావింగ్ కిడ్స్, నాట్ ఫీడింగ్ ది బేబీ, దే విల్ ఇంక్రీజ్ ది ఛాన్స్ ఆఫ్ డెవలపింగ్ బ్రెస్ట్ క్యాన్సర్. అలాగే ఓల్డర్ అంటే ఒక వయసు తర్వాత పిల్లల్ని కనడం, ఫస్ట్ చైల్డ్ బర్త్ కూడా ఆఫ్టర్ 30 years కనుక అయి ఉంటే వీళ్ళల్లో కూడా రొమ్ము క్యాన్సర్ ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ, మెనోపాజ్ వచ్చిన తర్వాత మెనోపాజల్ సిమ్టమ్స్ని కోపప్ చేయడానికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ లాంటివి వాడుతూ ఉంటారు. అలాగే బర్త్ కంట్రోల్ పిల్స్ అంటే పిల్లలు పుట్టకుండా ఉండడానికి వాడే పిల్స్, ఇవన్నీ కూడా రొమ్ము క్యాన్సర్ అవకాశాన్ని పెంచుతూ వస్తాయి. అలాగే ఒబేసిటీ అంటే మన వయసుకి తగ్గినట్టు, మన హైట్కి తగ్గట్టు ఉండాల్సిన వెయిట్ కన్నా ఎక్కువగా ఉండడం అంటే ఇంక్రీజ్డ్ BMI, ఒబేసిటీ, వీటి వల్ల కూడా మనకి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా అవుతాయి. ఇది కాకుండా మన లైఫ్ స్టైల్లో ఫ్రీక్వెంట్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్, రెగ్యులర్ బేసిస్లో ఆల్కహాల్ కనుక కన్జ్యూమ్ చేసినట్టయితే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.